మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు పదవి కట్టబెట్టేందుకు టీడీపీ హైకమాండ్ సిద్ధమైంది. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఎంపిక చేసింది. ఆలపాటి అభ్యర్థిత్వానికి టీడీపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఎన్నికల్లో ఆయన తెనాలి సీటును త్యాగం చేశారు. ఓటమి ఒప్పందంలో భాగంగా ప్రస్తుత మంత్రి, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్కు టికెట్ దక్కింది. ఆ సీటు నుంచి మనోహర్ భారీ మెజారిటీతో గెలిచారు. నాదెండ్ల గెలుపులో ఆలపాటి పాత్ర కీలకం. చంద్రబాబు న్యాయం చేస్తారని హామీ ఇవ్వడంతో కష్టంగానే ఆ సీటును త్యాగం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుంచి మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మొత్తంగా చూసుకోవచ్చు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది టీడీపీ అధిష్టానం. ఎందుకంటే గత ఎన్నికల్లో చూడవచ్చు, ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా ఆలపాటి రాజా తెనాలి నుంచి ఆయన పోటీ చేశారు. అక్కడ నుంచి విజయం సాధించారు. మంత్రిగా కూడా పనిచేశారు. అప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు హయాంలో కూడా ఆయన పనిచేసినటువంటి అనుభవం ఉంది. అటువంటిది ఈసారి కొన్ని పరిణామాలు అంటే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఆ సీటుని జనసేనకి కేటాయించారు. జనసేన నాదెండ్ల మనోహర్ కి కేటాయించారు. ఆ కేటాయించే సమయంలో అక్కడ ఎవరైతే ఆలపాటి రాజాకి సంబంధించినటువంటి అనుచరులు ఉన్నారో అనుచరులు కూడా అక్కడ అందరూ కూడా ఆందోళన చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పటి నుంచో టీడీపీకి సంబంధించినటువంటి సీటు అది ఆలపాటి రాజా కాల్చేసి అక్కడ ఆలపాటి రాజాకి ఎక్కువ అనుచర వర్గం వస్తుంది కాబట్టి అక్కడ నుంచి ఆలపాటి రాజాకే కేటాయించాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం కూడా అప్పుడు ఆలపాటి రాజాకి ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. స్పష్టమైన హామీలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆలపాటి రాజాకి ఒక సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలో ఆలపాటి రాజాకి అక్కడి నుంచి తెనాలి నుంచి సీటు కూడా అతను అప్పుడు ఆ జనసేన పొత్తులో భాగంగా అతను నాదెండ్ల మనోహర్ కేటాయించడంతో అతను సీట్ కోల్పోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి అక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి దాదాపుగా ఆయన పేరు ఖరారు చేశారు. ఆయన ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. దీంతో కాస్త ఆలపాటి రాజా అనుచర వర్గంలో కాస్త ఆనందవత వ్యక్తం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా ఆయనకి గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. కాకపోతే అతనికి ఇచ్చినటువంటి హామీలో ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అతను గెలుపొందిన తర్వాత అతనికి అక్కడ నుంచి ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అయితే ఇది అధిష్టానం కనిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆలపాటి రాజాకి సీటు కోల్పోవడంతో కాస్త నిరుత్సాహంతో ఉన్నప్పటికీ ఈ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎప్పుడైతే అధిష్టానం పేరు ఖరారు చేసిందో అప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లో కాస్త ఉత్సాహం అయితే పెంపొందని చెప్పాలి. మరి ఈ నేపథ్యంలో ఆలపాటి రాజా అనుచర వర్గం మాత్రం రాజేంద్ర ప్రసాద్ కి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తుందో కాస్త వాళ్ళు కూడా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.